ఒకటి తిడతారా? బాకీ వాళ్ళు తింటారు బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటికి చెంతకాలం ఏమైందిగా సుమారు 2 ఏళ్ళు. నేను వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందని. నీ మాట కోసం మా పేటలో నా ఓటా అంతా అన్నాయి. ఇంకా నీ మాట దేవరా? అదే మీరు ఆ మాట ఇచ్చారు బాబు. ఎవరన్నా ఇచ్చి నా పొద్దులో కాసుకున్నారే. అదేం కాదు, తప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చి పోయావు? నీ కోరిక నేను తీరుస్తానన్నా. నీ కోరిక ఏం తీరుస్తానన్నా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండ ఎక్కడా, కొండ ఎక్కడా? కుర్చీ పుస్తే కులసగా వచ్చాగాని నిన్ను ముట్టుకొని బస్సుడు అవుతారా? అది కాదే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను. పడుకోలేవు. ఏం చేద్దాం? వయసు ఎట్టండి ఒక్కదాన్ని పడుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు. ఒక్కొక్కడికి 2 రోజులు డ్యూటీ చేస్తారు. 3 రోజులు అరవత్తిగా 7వ రోజు కోట్కామని పంపిస్తారేమో. గురకాలు కుదురుతాను పంపిస్తావు నాయన సుబ్బారావు గారు. సుబ్బారావు ఎత్తేసింది మొన్న. ఎత్తేసానా సుబ్బారావు? అప్పుడే దించావే. సుబ్బా ముక్కు మీద ముట్టుతా. అలా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. లతమని దండం పెడతారు. వారు కొట్లో గుమస్తాలు వచ్చేమనుకుంటారు. శ్రీహరి సుబ్బారావు ఏంటి కథ క్రమావిషయం అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బశ్రీ అని పిలిపించారు. నువ్వు నన్ను సుబ్బశ్రీ నేను హరిశ్రీ అంట ఇచ్చారు. పద్మశ్రీ 10 సార్లు. 11 సార్లు కూడా తీసుకోపోయామని పాడ వేసి కట్టుకుంటుందని నేను తీసుకున్నదాన్ని. నా దగ్గర డబ్బు లేకపోయింది. అప్పేమన్నారు అయిపోయింది. అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను. క్లాస్ మొత్తం దరిదరినైనా లోనకి అలా సత్యది కదా. లోపల తీరవద్దు అబ్బా మోసం చేద్దామనుకుంటాను ముండలు. అప్పుడు బిల్లు దుప్పటి తెస్తానండి మాయమాటలు చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. వీడి సవాలు తెలుస్తుంది, వాడు తెలుస్తాం. వేసపరావు నిన్నేరా నిన్నేవాడు నీ బాబు దుప్పట్లేదు రా అని అంటారా. ఇంకా ఉండాలి ఏటికి పోటమని నోటికి పేడమని అంటారా. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారులు చేత లంగాలు మడిపించారా, కోటీసులు చేత కోలం మడిపించారు. అంటే నాకు ఒక లెక్కటరా ఒకసారి 100 సార్లు అంటే దుప్పట్లేదు రా అని అంటారా. అంటావు ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు సన్న నెంబర్ 1 అనుకుంటున్నానంటే మీరు నాశనం చేస్తాం ఉండాలారా. కంటి చూపుగా నమ్ముతాం ఉండాలారా. గుల్లగుల్లగా పొడి సముద్రం ఉండాలారా. మరి తిట్టే ముందకి అర్థం కాకుండా తిట్టే ఏదిరా చూపు ధర్మాస్పత్రిలో మంచాలు వేసి లంచాలు తీసుకునేవాడు చూస్తున్నావు. నా సంగతి తెలియదేమో. పడబడడానికి ఏం పక్కన కింద ఒక్కరు పక్కన కింద ఒక్కరు తిన్నారా? ముక్కదన్న కళ్ళు తినామే. నా పాప అల్లుడు గారు నాకు అది కావాలా ఇది కావాలా తెచ్చిన మొత్తం ఏకంగా తిని పీరుగా ఉంటుంది. పిప్పళ్ళ బస్తాల పలిచావు తెలుస్తాను. మేము తిరిగా మిగిలిన పొట్లాగానే తిని పేరు ఎలా ఉంటే వాడికి ఏనేలాగా పంచావు. నేను తెచ్చుకున్నానంటే చెట్ల కింద కూర్చోబెట్టి చెనక్కాయలు అమ్మిస్తా. చెనక్కాయలు అమ్మిన వ్యాపారస్తుడు అంటారు. గుడ్ల పొడి దగ్గర కూర్చోబెట్టి గుడ్లు అమ్మిస్తా. గుడ్లు వ్యాపారస్తుడు అంటారు. బడా వ్యాపారస్తుడు అంటారు. నాశనం చేస్తాం ఉండాలా. కంటి చూపుగా నమ్ముతాం ఉండాలా. జంగలంటే అర్థం కొట్టిస్తాం ఉండాలా. ఎవరుకున్నారేమో నా బరికి రావరా. ఎవరిది హౌస్ నాది. ఎవరిది హౌస్ బిల్డింగ్ నాది. దిస్ ఈజ్ మై హౌస్. ఇంటికి వచ్చేసిన అచ్చుల సీట్లు నా దగ్గర ఉన్నాయేమో ఉండాలారా. బజార్కి వెళ్ళి నాకు సిమెంట్ బస్తాలు తెస్తున్నారంటే ఆ రసీదు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరో ఇంటి పట్టాలైతే నా దగ్గర ఉంటాయి. అది ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలేమీ లేదా? నా మొత్తం ఏమున్నదయ్యా? పుట్టిందిరా ఈ గాత్రం. అది ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలేమీ లేదా? అసలు ఏమీ లేదు. ఏది అదే ఆ కనపడదు. దానినే వెళ్ళకై నన్ను వెచ్చించి 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 నా నకిలి సాగిస్తే నేను పోతాను. వామ్మో ఇది కమిటీ వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? కమిటీ వాళ్ళు పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టారు.
చేసేవారు చేసిపోయి చూడండి. అమ్మా గుండె పట్టుకుంటా చూడండి. అమ్మ కూడా మాడాలి. అమ్మా ఏమైంది అమ్మా ఏమైంది ఏంటంటే మానవక చేయాలని తీసారమ్మా. ఏం చేయాలనుకున్నాడు? మానవక చేయాలని తీశారు. మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలి. నీ అమ్మ కడుపు మాట పుల్లతో పాటు సముద్రం ఎందుకు లాగారు? చిత్ర నన్ను కొట్టుకొని డాక్టర్ ఉన్నా నీ విషయం నీ ప్రస్తావన నేను పెద్ద మనిషితో చిత్ర ముందు మీ ఆరమ్మండి నాకేం వస్తుంది. నన్ను ఎప్పుడు సత్కరంగా ఆడమని ఇచ్చారే మీరు. కూర్చోలేదు అయ్యా. నన్ను కొట్టుకొని అన్నది రాకుండా కొట్టలేదు అది బండి అన్నది. ఈ విషయం తేల్చాలి. అసలు నాకు తెల్లవారుతాను 1 గంట దాడితే కోపం. అమ్మా బావలేనికే రారా పోరా ఏరా అన్నావంట. ఆ ముండ ఒకసారి అంది మన అవసరం 10 సార్లు అంది. నేను ఎందుకన్నానే మనకు ఎదురు దుప్పట్లు తెస్తానన్నా రాగానే ఏమంటే సుబ్బారావు గారు స్టార్టింగ్ అట్నే ఉంది కానీ ఎండింగ్ బాగాలేదు. రండి దుప్పట్లు ఏమి రా అని రాజు కొంచెం అయితే నువ్వు నన్ను ఎట్లా లేదు బాబు. నాకు అర్థం కాక నేను తిట్టా. నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారు బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనగా దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? మనం తెచ్చాక పండుగ ఏమిటి తాళం వేసింది. మద్రాసు ఎందుకు సంచులు పోయినా సాంబార్ తాగిన గాబన ప్లేట్లు ఇవ్వడానికి ఇచ్చారా? పెద్దమ్మాయి 2 ఇచ్చింది. 2 చిన్నమ్మాయి కనుక తక్కువ కదా ఒక్కటే ఇప్పించాను. నువ్వే ఇలా నేను ఎత్తాం అనుకున్నా వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా పెద్ద వస్తున్నారు. ఏది పెద్దది శృతి నీ శృతులు పడగా నా మధ్య కొట్టేది. సరే కానీ అమ్మాయి రికార్డు అలాగే